పంచాయతీల ద్వారా మీకు ఫేమ్ వచ్చింది, మీకు మీ సహాయం చాలామంది తీసుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి ఏంటంటే మీరు ఒక హీరో లాగా ఇక్కడ ఎందుకు అంత పేరు వచ్చింది? ఏం చేస్తే వచ్చింది? మీరు ఏం సేవ చేస్తున్నారు? వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అది కాకుండా మీరు ఏం చేస్తే ఇంతమందికి మీరు హీరో అయ్యారు ఇక్కడ? అంటే అది చిన్నప్పటి నుంచి చేసేది ఇది. మేము గరీబులో ఏమైనా మ్యారేజ్ ఉంటే పుస్తమిట్టలు పంపేయడం, ఇప్పటిదాకా 500-600 పుస్తమిట్టలు చేయించినాం. ఓకే. ఏదైనా వాళ్ళని చనిపోయినా ఏదైనా పైసలు పంపించడము, ఎవరైనా ఇళ్ళలో ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా రాషన్ అయిపోయడము, ఇవన్నీ చేస్తాము. ఎందుకంటే గరీబులు ఎప్పుడు వాళ్ళు మరవరు అనమాట. ఒకసారి చేస్తే ఓట్లలో వచ్చి వేలు ఇవని వాళ్ళని మరుస్తారు, కానీ మనం వాళ్ళకి కష్టం ఉన్నప్పుడు మనం ఆదుకున్నాం మనకు ఎప్పటికి మరవరు. అదే కొన్ని పనులు అనేది సేవా కార్యక్రమం చేసుకుంటూ అవుతుంది. సో ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది ప్రజలు మేము అనుకున్నారు. అసలు మీరు ఇండిపెండెంట్గా అసలు పోటీ చేయొచ్చుగా ఏదైనా? ఇండిపెండెంట్ కన్ను మూసుకొని ఇక్కడికి వెళ్ళి అందరూ వాళ్ళు అదే అంటారు, ప్రజలే అంటారు నువ్వు నిలవడన్నా ఇక్కడికి వెళ్ళి పార్టీ పెట్టచ్చుగా. అంటే పొలిటికల్గా నిలబడితేనే లీడర్ కాదు, గరీబులకు సాయం చేసేది అవసరం లేదు. పొలిటికల్గా పోయినా అవి సాయం చేయొచ్చు. నేను చేస్తాను, నాకు చేస్తున్నాం కదా, అట్లానే ఎవరికైనా సాయం చేయొచ్చు. కానీ పొలిటికల్ దిగగా ఒక హోదా వచ్చాక, స్థాయి వచ్చాక మరింత ఎక్కువగా చేయొచ్చు మనం, అంతే కదా. ఇప్పుడు మీరు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా ఇక్కడ ఉన్న ఒక వ్యక్తిగా మీ కొంతవరకు పరిమితి ఉంటుంది చేయడానికి, అంతే కదా. మీ ఇప్పుడు ఏ దర్గా ఉందో ఇక్కడ వరకు చేస్తారు. కానీ అదే మీరు ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే ఆ పరిధి పెరుగుతుందిగా. నేను ఇక్కడ వరకు ఏం చేయాలి, అన్ని రాష్ట్రాలలో చేసి ఇప్పుడు మన కష్టం ఉందనుకో బాంబేకి వెళ్ళి వస్తారు, పూణేకి వెళ్ళి వస్తారు, హైదరాబాద్లో ఏమైనా హాస్పిటల్లో జాయినింగ్ చేసినా ఏదైనా నేను డిస్కౌంట్ చేపిస్తాను, ఏదైనా మాట్లాడి తగ్గిస్తా 50%. అట్లా కొన్ని వందల సేవా కార్యక్రమం చేసినాం. అట్లా చాలామంది నా దగ్గరికి పంపిస్తారు. ఒక ఏరియాలోకి వెళ్ళి కదా, కేరళకి వెళ్ళి అన్ని రాష్ట్రాలకి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉంటే హైదరాబాద్లో నన్నే యాడ్ చేస్తారు అందరు. అంటే అన్ని రాష్ట్రాలలో ఉంది పేరు. అట్లా అంటే ట్రస్ట్ పెట్టి దాని ద్వారా సేవ చేస్తున్నారు, లేకపోతే పర్సనల్గానే అట్లా ఇంకా పెట్టలేను, పెడదాం మా ఫాదర్ మీద పెడదాం అనేసి అనుకున్నాం. ఫాదర్ మదర్ మీద పెట్టి చేస్తే బాగుంటుంది అట్లా అన్నట్టు. అంటే ఏదైనా ఇట్లనే హాస్పిటల్లో పొంటి బిల్లు ఎక్కువ వేయడము, దానికి పోయి మాట్లాడితే డిస్కౌంట్ చెప్పాము. సో చిన్న అబ్బాయిని కలవాలంటే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే ఎట్లా డైరెక్ట్గా రావచ్చా? డైరెక్ట్ రావచ్చు. మామూలు అదే అన్న కదా, 24/7 ఎప్పటికి రావచ్చు. లీడర్ అన్నప్పుడు ప్రజలకు మంచిగా కలిపి అది చేస్తేనే లీడర్ అవుతాడు. సూపర్ చిన్నబ్బాయి గారు, నిజంగా మీరు ఇంత బిజినెస్ మ్యాన్గా ఉండి, ఇంత బిజీగా ఉండి, యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండి కూడా మీరు నిరంతరం సేవ చేస్తూ ఉన్నారు. నిజంగా చాలామంది పొలిటీషియన్స్ కన్నా మీరు చాలా బెటర్. ఎందుకంటే ఏదో అధికారం వస్తేనో నేను ప్రజలు సేవ చేస్తానని కాకుండా మీకున్న ఇదిలో మీరు పరిమితి మించి మీరు ఈ రాష్ట్రమే కాదు, ఈ ఏరియానే కాదు, అన్ని రాష్ట్రాల దగ్గర వస్తారు. కష్టం ఉన్నా నా దగ్గరికి వస్తారు ఫోన్లు. సో నిజంగా మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మరింతగా అంటే మీ సేవ చేస్తే ఇది పెరుగుతుంది, ప్రజలకు వెళ్ళిపోతుంది. అట్లా రానియరు కదా నాయకులు. ఇప్పుడు చాలామంది ఏంటంటే అరే ఇప్పటికి ఇంత పెద్ద పేరు నీళ్ళకి వస్తే మళ్ళీ మనకు అది కావాలనేసి దబాంచి పెడుతుంటారు అనమాట. అదొక రాజకీయం. అది మనకు అంత రాజకీయంగా నేను పోలేను, పోతే వేరే లాగా ఉంటుంది. రాజకీయం నాకు అందుకే మనం ఇట్లా ఉన్నాం అనిపిస్తుంది. కానీ మీరు రావాలి, మీరు వస్తే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో వెళ్తున్నా, దాని తర్వాత కొద్దిగా రేవంత్ రెడ్డి గారిని కలిసారా మీరు? ఆయన ముఖ్యమంత్రి సీతాకాన్ని కలిసినాం. సీతాకాన్ని కలిసారు, కలవాలి. అదే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి జాయినింగ్ అయ్యాడు. ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి. మీరు ఏదన్నా ఒక పదవి కానీ మిమ్మల్ని వరిస్తే పొలిటికల్ పోతే గోల్డ్ గిల్డ్ వేయము, సింపుల్గా ఉంటుంది. గోల్డ్ గిల్డ్ కానీ మ్యారేజ్ ఉంటేనే, అదే పొలిటికల్లో పోతే ఏముండదు. ఓకే, ఇది మీకు ఒక ప్యాషన్, బ్రాండ్ బి తయారైంది కదా. అదే బ్రాండ్, దీని మీద మీ పేరు వచ్చింది ఇప్పుడు. సార్ ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో సింగోటం రాము అనే ఒక వ్యక్తి హత్య అత్యంత సంచలనమైంది. అండ్ అలాగే 2 రోజుల క్రితం ఆ సింగోటం రాముకి ఎవరైతే ఆయన్ని చంపడానికి అంటే ప్రధాన నిందితుల్లో ఉన్న ఒక మనీకి అనే మధ్య కాన్వర్జేషన్ కూడా మనకు బయటకు వచ్చింది. ఏదైతే సింగోటం రాము హత్య గావించబడ్డాడో ఆయనకి అండ్ అలాగే అతను చంపిన వాళ్ళ ప్రధాన నిందితుడైన మనీ అనే అతనికి మధ్య ఉండే ఫోన్ కాల్ కూడా లీక్ అయింది. ఆ ఫోన్ కాల్ సారాంశం వింటే చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే ఇంత మహానగరంలో ఇంత డెవలప్ అయ్యాక కూడా, అంటే ఒకప్పుడు అంటే అనుకోవచ్చు, ఇంత డెవలప్ అయిన పోలీస్ చట్టం నిజంగా చాలా బాగా పనిచేస్తుంది మనకి ఈ తెలంగాణలో విడిపోయాక. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జువా అనే గేమ్ వాళ్ళు ఆడడము,
టేబుల్ అని వాళ్ళ మాటల మధ్య ఏంటంటే వాళ్ళు టేబుల్ అంటే ఆడిస్తున్నారు, ఆడిచ్చి కూడా రోజుకి 20,000 నాకు ఇవ్వాలి అన్న చెప్పాడు అని రాము యొక్క మనుషులు ఇతను అడగడము, అతను 10,000 ఇస్తానడం, వేరే వాళ్ళు కూడా 10 20 ఇస్తున్నాడు నువ్వు అని, ఇదంతా మీరు కూడా వినే ఉంటారు. ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా ఇంకా కూడా అలాంటి గేమ్స్, అలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయా? అసలు దాని గురించి మీ కామెంట్ ఏంటి? అది ఆ పనికి ఉండదు కదా, అది లోపల ఇంట్లో జరిగేది పోలీసు వాళ్ళకి తెలియదు. ఆ లోపల ఆడిపిస్తారు పత్తాలు, ఆ పోలీసు వాళ్ళకి తెలియదు కదా, అది పట్టేదాకా తెలియదు. ఇంట్లో ఆడేటోళ్ళే ఎవరైనా మెసేజ్ ఇస్తే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, కానీ ఆ ఇంట్లో ఆడిపించే చాలా మటుకు తెలియదు బయట. ఇతను ఏంటంటే ఇక్కడ ఆటో నడిపిస్తుండే సుబ్బుడాల, మా ఇల్లు ఉంది కిషనార్లో. ఎప్పుడన్నా పోతే నమస్తే పెట్టుకుంటూ పోతుండే, కానీ అంత అది గోల్డ్ గిల్డ్ లేకపోతున్నాడు, మామూలుగానే ఉంటుండే. తర్వాత ఫస్ట్ 1 కోటి రూపాయలు వచ్చినాయంట, 1 కోటి రూపాయలు వస్తే అది ల్యాండ్ కొన్నారంట ఇక్కడ అల్వాల్ బొంగ, 3 ఎకరాలు కొన్నాడంట. అది వచ్చినాక 30 కోట్లు వచ్చినాయి. 30 కోట్లు వచ్చినాయి దీని మీద, ఈ ల్యాండ్ మీద, ల్యాండ్ మీద గేమ్ ఆడుకుంటేనే అసలు ఫస్ట్ 1 కోటి రూపాయలు గేమ్లోనే ఆడితే అమౌంట్ వస్తే దాన్ని బట్టి ల్యాండ్ కొన్నాడు. ఆ ల్యాండ్ కొంటే దాంట్లో 30 కోట్లు ఏమో వస్తే దాన్ని బట్టి ఒక 5 ఫార్చునర్లు ఏవో కార్లు కొన్నాడు. ఎంపీగా పోటీ చేయాలని అక్కడికి వెళ్ళి ట్రై చేసిండు. అంతవరకు ఎప్పుడన్నా పోతే నమస్తే అంటే నమస్తే అంతే, ఇంకా వేరే పరిచయం లేదు. అసలు జువా గేమ్ అంటే ఏంటి? అదే ప్రధానంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. జువ్వా అంటే ఏం లేదు, ఇంట్లో ఆడిపిస్తురు ఆడ కిషనార్లా, ఆడ ముస్లిమ్స్ 2 ఉంటారంట, అట్లా ఆడిపిస్తురట పత్తాలందరూ. ఏదేదో బోకలుగా ఏదేదో చేసిరంట ఆ ఇంట్లో చాలా మటుకు. అసలు లోపల సీక్రెట్ తెలియదు కదా, బయట పడితేనే పోలీసులకు తెలుస్తుంది. అంటే ఒక మనిషికి ఆడిపించిన దానికి ఒక మనిషికి 20,000 కట్టడం అంటే వీళ్ళు ఎంత సంపాదిస్తే రోజుకి 20,000 అతను కడతారు? చాలా సంపాదించి. ఇప్పుడు ఇంతమూలు అన్ని క్లబ్లు ఉండే కదా, క్లబ్లలో ఫుడ్ గిడ్ అంతా పెడుతుండే. మామూలుగా అన్ని కోట్ల మీద బిజినెస్ అది. జువా ఆడేటప్పుడు కోట్ల మీద బిజినెస్ అది. ఒక టేబుల్ మీద లక్షల మీద ఉంటుంది. ఒక టేబుల్ మీద ఆడితే 10 లక్షలు ఒక గేమ్కు 10 lakhs గేమ్ ఉంటుంది. 5,000 కాడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. 5,000, 10,000, 20,000 అట్లా గేమ్ మీద ఉంటుంది. ఒక్కొక్క టేబుల్ మీద అట్లా గేమ్ ఉంటుంది. తెలుస్తుండొచ్చు క్లబ్లలో ఎంత మూల అట్లనే ఉంటుంది. అది దీని సాయ బట్టి వాళ్ళు ఆడుతారు. కానీ ఇంత పబ్లిక్గా వీళ్ళు అట్లా ఆడిపిస్తున్నారు, వీళ్ళకి ఏమన్నా పబ్లిక్లో ఆడిపిస్తారు అంటే ఇంతమూలు పర్మిషన్ ఉండే అప్పుడు ఆడిపించారు. ఇప్పుడు సీక్రెట్గా ఆడిపిస్తారు, లోపల సీక్రెట్గా ఆడిస్తున్నారు. కానీ పొలిటికల్ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఇంత ధైర్యం చేస్తారంటారా మీరు? ఏ పొలిటికల్ సపోర్ట్ లేకుండా, ఎవరికి మామూలు వెళ్లకుండానే వాళ్ళు ఇంత చేస్తున్నారా? లోపల కూడా మామూలు మాట్లాడుకుంటారు, మాట్లాడుకుంటే వాళ్ళు చేయలేరు కదా. ఎంత వాళ్ళు సీక్రెట్ కన్నా కూడా న్యూస్ అయితే బయటికి వెళ్లకుండా ఉండదు, పోలీసులకు కూడా తెలిసి ఉంటుంది ఈ విషయం. అది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అందరికీ చేయరు. మామూలుగా స్లమ్లో తిరిగేటోళ్ళకి వాళ్ళకు కొంచెం మేనేజ్ చేసుకొని ఆడిపిస్తారు. ఈ హత్యని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే హత్య చేసే వరకు వచ్చారంటే చాలా ఘోరం. ఏదైనా కక్ష ఉంటే ఏదైనా కొట్టుకోవచ్చు చేసుకోవచ్చు, కానీ చంపేదాకా వెళ్ళొద్దు అని. ఇప్పుడు ఈ రోజుల్లో మొత్తం కంప్యూటర్ ఏముంది, ఈరోజు అన్నీ సెటిల్మెంట్ అయిపోతున్నాయి. మంచి మంచి కేసులు ఈ సంపూర్ణ వరకు వెళ్ళొద్దు. కానీ ఈయన డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేయడం, తీవ్రంగా ఒత్తిడి చేస్తేనే అతను ఇంకా విధి లేక చేసినట్టు ఈ కాల్ ఫస్ట్ అంతా పాపం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్ విన్న తర్వాత తీవ్రంగా ఒత్తిడి చేయడం ప్రారంభం. చాలా ఒత్తిడి, అది చాలా రోజుల నుంచి కక్ష ఉంది వీళ్ళకి. ఒకసారి కొట్టిండు బాగా, కొట్టినప్పుడు వీని అప్పటి నుంచి కక్ష పెట్టుకున్నాను అనుకో. అప్పటి నుంచి కక్ష పెట్టుకొని ఎప్పుడు అది చేయాలి అన్నట్టు అది బాగా ఇంత ఎక్కువ అయిపోయింది. దానివల్ల అంత కక్ష విపరీతంగా వీని కొడితే కేసు పోయి ఎప్పుడు జైలుకు పోయి వచ్చిండు. ఎవరు? రాము అని అతను జైలుకు పోయిండు. జైలుకు పోయిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే జైలుకు పోయి వచ్చి ఉంటుండే, ఈయనంతలా బిజినెస్ చేసుకుంటూ ఉంటుండే. దాని తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎవరికైతే కొట్టిండో ఇదంతా పోతే సర్జరీ చేయించుకున్నాడు. మనీ అతను సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి బాగా కక్ష పెంచుకున్నాను అనుకో. కక్ష పెంచుకొని ఇక ఎప్పుడు చంపాలన్నట్టే ఉంది ఇక మైండ్. చాలాసార్లు ఫాలో చేసిండంట, కానీ అంత బయటపడలే. కానీ ఇతనే దొరికాడు వాళ్ళకి నిజంగా. ఎందుకంటే అంత సింగిల్గా ప్లాన్ తోటే చేసి, థ్రెట్ ఇతనికి ఉన్నా కూడా అంత ఓపెన్గా వెళ్ళడం అనేది ఇతను ప్లాన్ తోటే చేసిండు. ఆటో నడిపించుకుంటుండే, ఆటో నడిపించుకుని అట్లా 30 కోట్లు రాని ఒకటేసారి బీజేపీలో జాయిన్ అయ్యి ఎంపీ పోటీ చేద్దాం అనేసి అనుకున్నాడు. కానీ ఇలా చాలామంది మనకి పొలిటికల్గా మనకు కనపడతారు, కానీ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ఏం చేస్తారని చాలామందికి తెలియదు. మీరు ఎలా చూస్తారు? ఇలాంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లో వస్తే ఇలాంటి ఎంకరేజ్ చేసినట్టే అవుతుందా మనకి?
అంతే కదా, ఏదైనా ఎంకరేజ్ అని కాదు, ఎవరైనా చంపుడు చాలా ఘోరం, అది చంపడము ఘోరము. ఏదైనా మాట్లాడుకునేవాడు, కూర్చొని మాట్లాడుకొని ఏదైనా అది చేసుకుంటే బాగుంటుండే. ఇప్పుడు ఈ రోజుల్లో అంతా కంప్యూటర్ కాలం, ఇప్పటికి మర్డర్లు జరుగుతున్నాయంటే ఇంకా అది. సో ఇప్పుడు ఈ విషయం తెలిసింది, ఈ జోవా గేమ్ అని ఇవన్నీ, ఇప్పుడైనా పోలీస్ సీరియస్గా యాక్షన్ తీసుకుంటే కొద్ది అరికట్టే ప్రయత్నం చేస్తే అది మంచిదే కదా మామూలుగా ఉంటుందంటారా, అది అవుద్దంటారా? అంటే పోలీసు చాలా టైర్డ్ ఉంది ఇప్పుడు, అప్పట్లో లేదు పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ ఏం చేసినా ఆటోమేటిక్ సీసీ కెమెరాలు అవి ఉన్నాయి, ఆటోమేటిక్ తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి, కంట్రోల్ రూమ్ వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కటి. ఎందుకంటే విపరీతంగా కక్ష పెంచుకున్న వాళ్ళకు దాన్ని ఆపలేరు, ఎప్పటికీ వీళ్ళు జరుగుతూనే ఉంటాయి. సో మీ ఏరియాలో ఏమన్నా ఇట్లా ఉంటే ఎప్పుడైనా మీరు నోటీస్ చేశారా? ఇట్లా ఈ ఏరియాలో జరగలేవు ఎప్పుడు, జరగలేదు ఎవరన్నా ఆడే ప్రయత్నం? అంటే మామూలుగా 5 సంవత్సరాల కింద జరిగినాయి, ఒకరు కొట్టుకోవడం జాబ్ మామూలుగా, ఇప్పుడైతే జరుగుతలేదు, అసలు బంద్ అయిపోయింది. ఒకవేళ ఎవరన్నా మీ అనుచరులు కావచ్చు ఇట్లా ఆడే ప్రయత్నం చేసినా, ఆడుదామన్నా కూడా వారు మీరు ఇచ్చే సందేశం ఏంటి వాళ్ళకి? మీరు మంచిగా ఉండాలి, అవసరం లేదు, నేనే 100 కాంప్రమైజ్ చేస్తాం మనం కేసులు, ఇవన్నీ కొట్టుకోవడము ఇవన్నీ అది చేయడం వద్దు అని సమజాస్తాను నేను. ఒక 5 నిమిషాలు కోపం ఆపుకుంటే సక్సెస్ అవుతాడు మనిషి, ఇట్లా కొట్టి జైలు పొండి తిరిగి జీవితం ఖరాబ్ చేసుకోవద్దు అంటారు. మీరు ఇంకా పెద్ద స్థాయికి రావాలి, మరింత మంది పేదవాళ్ళకి మీరు బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.